నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ మెయిల్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. సెలక్షన్ ప్రాసెస్ వివరాలకు వస్తే మనకు ఎటువంటి ఇంటర్వ్యూ లేదు ఫ్రెండ్స్. కేవలం మీరు రాసినటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంది కదా, అందులో వచ్చినటువంటి మెరిట్ ఆధారితంగా అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి డైరెక్ట్గా మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదని చెప్పుకోవచ్చు. అపాయింట్మెంట్ అండ్ ప్లేస్మెంట్ చూసుకుంటే ఈ ఎన్ఎఫ్ఎల్ సంస్థలు ఎక్కడైతే ఉన్నావో ఆ సంస్థలన్నింటిలో కూడా మీకు పోస్టింగ్ వచ్చే అవకాశం ఉందని ఇచ్చారు. సో చివరిగా నేను చెప్పాల్సిన ఒక విషయం ఉంది చూడండి. క్వాలిఫికేషన్ చూసుకుంటే 31/12/2018 లోపు కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది 31/1/2019 నుంచి ప్రారంభించబడి 28/2/2019కి ఎండ్ అవుతుంది. సో ఇది ఈ నోటిఫికేషన్ ఈ ఏదైతే నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ఉందో దీనికి సంబంధించిన వివరాలు ఫ్రెండ్స్. తర్వాత మనం ఇప్పుడు ఇంకో నోటిఫికేషన్ అనేది ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది రెండో నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ రెండో నోటిఫికేషన్ కూడా నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ సంస్థ కింద పనిచేస్తున్నటువంటి రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్లో ఈ నోటిఫికేషన్ ఉంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్ కూడా 31/1/2019 రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ 53 వేకెన్సీలు ఉన్నాయి. ఇక్కడ కూడా శాలరీ 16,400 వరకు ఉంటుంది. సో అదేవిధంగా చూసుకుంటే మనకి ఇక్కడ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఫ్రెండ్స్ ఇది. ఓకేనా, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలు. దీని ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు 31/12/2018 తేదీ నాటికి. ఇక క్వాలిఫికేషన్ వివరాలకు వస్తే బీఎస్సీ పాస్ అయినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్లో బీఎస్సీ చేసిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా 3 years రెగ్యులర్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్లో చేసినటువంటి అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా అభ్యర్థులు అయితే కెమికల్ ఇంజనీరింగ్లో చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ కల్చర్ చూసుకుంటే బీఎస్సీ వాళ్ళు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్తో చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కూడా జనరల్ వాళ్ళకు ఏదైతే ఇచ్చారో అదే మ్యాక్సిమం ఏజ్ లిమిట్. కానీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్మెన్కి మాత్రం ఏజ్ రిలాక్సేషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నట్టుగా ఇవ్వడం జరిగింది మనకు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయిపోయింది. ఇక మీ క్వాలిఫికేషన్కి ఎప్పటికీ కట్ ఆఫ్ అంటే 31/12/2018 ముందే మీరు కంప్లీట్ చేసి ఉండాలి. ఓకేనా. పే ప్యాకేజ్ కూడా సేమ్ ఇచ్చారు 16,400. అదేవిధంగా సేమ్ మనకు అలవెన్సెస్ కూడా ఆ పోస్ట్కి ఏదైతుందో అదే అలవెన్సెస్ దీనికి కూడా ఉండడం జరుగుతుంది. ఇక ఓకే, ఎగ్జామినేషన్ ఫీ కూడా ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీ అనేది లేదు. మిగతా వాళ్ళకు 200 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. ఎలా అప్లై చేయాలి? సేమ్ దానికి ఎలా అప్లై చేశారో దీనికి అలా అప్లై చేయాలి. కానీ ఇక్కడ చిన్న తేడా ఏంటంటే ఈ పోస్ట్కి ఆ పోస్ట్కి తేడా. ఇక్కడ డిగ్రీ బీఎస్సీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా డిప్లొమా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే ఆన్లైన్ అప్లికేషన్ కూడా 15/2/2019 నుంచి ప్రారంభించబడుతుంది ఆన్లైన్ అప్లికేషన్. అదేమో మనకు చెప్పాను కదా, ఆ నోటిఫికేషన్ చెప్పిన డేట్ నుంచి ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా. తర్వాత చివరి తేదీ చూసుకుంటే 14/3/2019 చివరి తేదీ అవుతుంది. ఓన్లీ 1 అప్లికేషన్ పర్ క్యాండిడేట్ ఈజ్ అలౌడ్. ఒక అప్లికేషన్ మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. ఇక చివరి వివరాలకు వస్తే మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది. అడ్మిట్ కార్డు, దానికి సంబంధించిన వివరాలను కూడా వెబ్సైట్ని విజిట్ చేయాలి. ఎగ్జామినేషన్ సెంటర్ కూడా హైదరాబాద్లో ఉంది దీనికి కూడా. ఇక బెంగళూరు, కోల్కతా, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, అమరావతి ఇక్కడ కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఈ పోస్ట్ చూసుకుంటే ఫైనల్ సెలక్షన్ కూడా ఎటువంటి ఇంటర్వ్యూ లేదు, కేవలం మెరిట్ ఆధారితంగానే అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి దీన్ని కూడా ఫైనల్ సెలక్షన్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇందులో 2 నోటిఫికేషన్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి తేడా కూడా చెప్పాను. ఇది 15వ తారీఖు నుంచి ప్రారంభించబడుతుంది. ఓకేనా. అది 1 ఫిబ్రవరి నుంచి ప్రారంభించబడుతుంది. అలాగే ఇది 14వ తారీఖు మార్చికి ఎండ్ అయిపోతుంది. సో దాని లాస్ట్ డేట్ కూడా చెప్పాను. ఇక్కడ కేవలం డిగ్రీ బీఎస్సీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దానికి డిగ్రీ బీకామ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. అలాగే ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు 2 నోటిఫికేషన్ తీసుకొని రావడం జరిగింది. ఈ 2 కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్లు ఎవరు కూడా మిస్ కావద్దు. డిగ్రీ అర్హతతో ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్ వివరాలు అయిపోగానే మనకు ఇంకో నోటిఫికేషన్ అనేది నేను స్టార్ట్ చేస్తాను. ఆ నోటిఫికేషన్ కూడా ఏంటో ఇప్పుడే చెప్తున్నాను మీకు. రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్, ఇది కూడా మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలే. సో ఇందులో 52 పోస్టులు, అందులో 53 పోస్టులు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలే.
పోస్టింగ్ ఎక్కడ ఉంటుందని మీరు ఎవరు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ ఎన్ఎఫ్ఎల్ అనేటువంటి సంస్థలు మనకు దగ్గరలో కూడా కొన్ని చాలా ఉన్నాయి. సో ఆ సంస్థలను ప్రతి చోట కూడా పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంది. ఆల్ ఇండియా వైడ్గా పోస్టింగ్ ఉంటుంది. జాబ్ వస్తే మాత్రం చాలా మంచి అలవెన్సెస్తో మంచి జీతాలతో ఉంటున్నాయి ఫ్రెండ్స్ ఈ 2 పోస్టులు కూడా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ప్రతి పోస్ట్ ఈ 2 పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ అనేది 31/1/2019 తారీఖున ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో ఉన్న పోస్టులు మొత్తం 52 పోస్టులు ఉన్నాయి. అకౌంట్స్ అసిస్టెంట్ ఉద్యోగాలవి. శాలరీ చూసుకుంటే 16,400 వరకు ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ చూడండి ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీలో కూడా బీకామ్ కంప్లీట్ చేసినట్టు అభ్యర్థులు 50% మార్క్స్తో కంప్లీట్ చేయాలి. ఎవరు జనరల్ క్యాండిడేట్స్ అయినట్లయితే, ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే, జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే 50% మార్క్తో కంప్లీట్ చేయాలి బీకామ్ అనేది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే 45% మార్క్స్తో బీకామ్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు ఇక్కడ. అంటే 31/12/2018 నాటికి మీరు డిగ్రీ అవుట్ అయి ఉండాలి. అంటే డిగ్రీ అయిపోయి ఉండాలి. మీరు 31/12/2018 తర్వాత డిగ్రీ అయిపోయిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు. అప్లికేషన్ ఫీ వివరాలకు వస్తే మనకు 200 రూపీస్ అనేది ఫీ ఉంటుంది. నాన్ రిఫండబుల్ ఫీ అనేది ఉంటుంది 200 రూపాయలు. జనరల్ ఓబీసీ అభ్యర్థులకు ఈ ఫీ అనేది ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ మెన్కి ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. వీళ్ళు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ మిస్ కాకండి. కాంపిటీషన్ కూడా తక్కువగా ఉంటుంది. బీఎస్సీ వాళ్ళు మాత్రం బీకామ్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకుంటున్నారు కాబట్టి. ఓకే, ఇంకా మనకు ఇచ్చిన వివరాలు అనేది పూర్తిగా చూద్దాం. పే అండ్ పర్క్స్ 16,400 బేసిక్ వస్తుంది. అదేవిధంగా హౌస్ రెంట్ అలవెన్స్ వస్తుంది, మీకు కంపెనీ అకామిడేషన్ ఉంటుంది. తర్వాత పర్క్సైట్స్ అండ్ అలవెన్స్ బెనిఫిట్స్ సచ్ యాజ్ లెవెల్ ఎన్కాష్మెంట్, మెడికల్ ఫెసిలిటీస్, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, కంట్రిబ్యూటరీ, ప్రొవిడెంట్ ఫండ్, అలాగే గ్రాట్యుటీ, కంట్రిబ్యూటరీ, సూపర్ యాన్యుయేషన్ బెనిఫిట్ ఫండ్ స్కీమ్. ఈ విధంగా చాలా అలవెన్సెస్ అనేది మీకు కల్పించడం జరుగుతుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. 31/1/2019 నుంచి ప్రారంభించబడి 28/2/2019 అప్ టు 5:30 PM మధ్యలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు మొట్టమొదటిగా దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు. డిస్క్రిప్షన్లో కూడా వెబ్సైట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. www.nationalfertilizers.com ఇది దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కెరియర్స్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత రిక్రూట్మెంట్ ఇన్ ఎన్ఎఫ్ఎల్ క్లిక్ చేసి రిక్రూట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ అసిస్టెంట్ 2019 క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓన్లీ 1 అప్లికేషన్ పర్ క్యాండిడేట్ ఈజ్ అలౌడ్ అని ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. అలాగే ఈ వాల్యూగా ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి అప్లై ఇవ్వండి. ఇక్కడనే కదండి, ఎక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేసినా ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అనేది వ్యాలిడ్గా ఉంచుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు మీకు డైరెక్ట్గా ఈ కాంటాక్ట్ చేయడం జరుగుతుంది అంటారు. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలు కూడా చూద్దాం మనం. ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే హైదరాబాద్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది. ఎవరు ఎటువంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఇక ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే మనకు 2 hours ఉంటుంది, 120 minutes అని చెప్పుకోవచ్చు. 150 marks అనేది ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 100 questions అనేది బీకామ్కి వెళ్ళి రావడం జరుగుతుంది. మిగతా 50 questions అనేది జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఆర్ అవేర్నెస్ కలిసి ఈ 50 questions అనేది 50 ప్రశ్నలు